హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. ధర్మ సందేహాలు అనగానే కొంతమంది పేర్లు గుర్తుకు వస్తాయి. నిజంగా ధర్మబద్ధంగా ఉంటారు కాబట్టే వాళ్ళ పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో ప్రముఖులు, ప్రథములు కందాడై రామానుజాచార్యులు గారు. ఈరోజు నేను కలవటం, ఆయన్ని చూడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ గురువుగారిని చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని ధర్మ సందేహాలు ఇక నుంచి మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. కందాడయ్య గారు వివరిస్తారు. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వివరణ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొట్టమొదటిగా మీరు గురు పూజ్యులు కాబట్టి తల్లిదండ్రుల్ని ఎలా పూజించాలి, తల్లిదండ్రుల్ని పూజించడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది వివరించండి. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ప్రతి ప్రాణి పుట్టడానికి కారణం తల్లి, తండ్రి. రామాయణం చెప్తుంది, రాముడు పితాహి ఏనం జనయతి మాతా సంవర్ధయతే తథా. ప్రాణిని పుట్టించేవాడు తండ్రి, కడుపులో మోసి బయటికి పంపించేది తల్లి. ఈ ఇద్దరు లేకుంటే మనం లేం. మనం ఒక పండు తీసుకొస్తే మనం కొనుక్కొచ్చిన పండును మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఆ పండు అభ్యంతరం చెప్పదు. మరి మనము రావటానికి కారణమైన తల్లిదండ్రులు మనను తమ ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదా? ఏం న్యాయం? తల్లి తండ్రులను ఎలా పూజించాలి, ఎలా భావించాలనడానికి ప్రధాన తార్కాణం, ప్రధాన దృష్టాంతం, ప్రమాణం రామాయణం. రాముడు పితృవాక్య పరిపాలకుడు. ఎంత చమత్కారం అంటే లక్ష్మణస్వామి కోపం వచ్చేసింది. పట్టాభిషేకం నిర్ణయించిన తరువాత కైకేయిలా మాట్లాడుతుందా? నిజంగా ముందే ఉంటే తండ్రి ఆ పని చేయడా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు, మీ రాజ్యాన్ని గుంజుకోవాలని చూస్తున్నారు, నేను సహించను, తండ్రిని చంపేస్తాను, కైకేయిని చంపేస్తాను, భరతుడిని చంపేస్తాను, నేను రాజ్యంలో ఉన్నాక ఎవరడం వస్తాడు రాని మహా ఉగ్రంగా మాట్లాడతాడు లక్ష్మణుడు. రాముడు నవ్వి, పిచ్చివాడా, మనం రావటానికి కారణం తల్లిదండ్రులురా, వాళ్ళు లేనిది మనం రాము. అయినప్పుడు మనను తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు. అయితే రాజ్యం ఇవ్వచ్చు, లేదు అడవికి పంపొచ్చు, కాదు అగ్నిలో దూకమనొచ్చు. అన్ని హక్కులు తండ్రికి ఉన్నాయి. తండ్రి చేసిన దాన్ని తప్పనే హక్కు కొడుకు ఎప్పుడూ ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రధాన కారణం కొడుకు యోగక్షేమాన్నే తండ్రి కోరుతాడు. ఇక్కడ చాలామందికో రహస్యం తెలియదు. యోగక్షేమాన్ని కోరుతాడా తండ్రి? మరి రాముణ్ణి యోగక్షేమం కోరే అడవికి పంపించాడా? ఇదెక్కడి న్యాయం? గొప్ప సందేహం. కానీ సందేహం కాదు. రాముడు అడవికి పోయినందువల్ల, అయోధ్యలో ఉన్నందువల్ల కలగని అనేకమైన వేదాంతార్థ జ్ఞానం ఋషుల వల్ల తెలిసింది. కొన్ని వేల ఋషులను సేవించి వారితో జ్ఞానాన్ని పొంది ఒక పరినిష్ట స్వరూపం తన కుమారుని కలిగించాడు దశరథుడు. తప్ప క్షేమం కాదా? నీకేం తెలుసురా నాన్నగంటే? ఇంకో మాట గుర్తుంచుకో, నాన్న
ఒక్క నాన్న కాదు, రాజు కూడా. అవును. రాజు వాడిష్టం. ఉమ్, రాజ్యం పరిపాలించడం ప్రజలను క్షేమంగా చూడాలి. ఉమ్, ప్రజలను క్షేమంగా చూడాలంటే రాజు మంచిగా ఉండాలి. ఉమ్, మంచిగా ఉండాలంటే మనస్సుకు ఇబ్బంది కలగకూడదు. ఉమ్, ఆ రాజు తన భార్య కావాలంటే భార్యను బడిపమ్మను. ఉమ్, డబ్బు కావాలి ఇవ్వు, ఉమ్, భోగం కావాలి ఇవ్వు. ఉమ్, ప్రశాంతంగా రాజు ప్రజలు బాగుంటారు. ఉమ్, తండ్రి బాగుంటే పిల్లలు బాగుంటారు. ఉమ్, తప్పు, తండ్రిని తప్పు పట్టకూడదు. ఉమ్, తండ్రి చేసిందే రైట్. ఉమ్, పొద్దున్నే లేవంగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించు. ఉమ్, ఎంత గొప్ప శాస్త్రం అంటే భారతం చూడండి. ఉమ్, ధర్మరాజు ద్రౌపది ఇద్దరు మహారాజు అయిన తర్వాత, ఉమ్, యుద్ధం జరిగిపోయిన తర్వాత, ఉమ్, ధృతరాష్ట్రుడు ఉన్నాడు హస్తినాపురంలో. ఉమ్, ప్రతిరోజు లేవగానే ఇద్దరు వెళ్ళి ధృతరాష్ట్రుడు దండం పెట్టి వచ్చి స్నానం చేసేవారు. ఉమ్, ఎలా ఉంది? మొత్తం 100 మంది కుక్కలను చంపినవాడు వాడే. ఉమ్, రాజ్యం లాక్కున్నాడు. ఉమ్, దానికి ఆయన తప్పే ఉంది, వాడ తప్పు. నాన్న మంచివాడే, ఉమ్, దండం పెడతాను, చెప్పినట్టు వింటా. కాబట్టి ప్రధాన సూత్రం పొద్దున్నే లేవక తల్లిదండ్రులను పూజించండి, ఉమ్, వాళ్ళు చెప్పినట్టు వినండి. ఉమ్, తండ్రిని సేవించడానికి 3 మార్గాలు చెప్పాడు. ఉమ్, జీవతో వాక్యకరణాత్, ప్రత్యబ్దం భూరి దక్షిణాత్, గయాయాం పిండదానాచ, త్రిభిః పుత్రస్య పుత్రత. పుత్రుడంటే ఏమిటి? ఉమ్, బతికున్నంత వరకు తండ్రి, బతుకున్నంత వరకు తండ్రి ఆజ్ఞను పాలించు. ఉమ్, తండ్రి చనిపోయిన తరువాత ప్రతి సంవత్సరము తద్దినం పెట్టు. ఉమ్, మనువు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు. ఉమ్, వాళ్ళకి భవిష్యత్ జ్ఞానం బాగుంది. ఉమ్, రాబోయే కాలంలో తద్దినాలు కూడా పెట్టరు. ఉమ్, పెట్టడం లేదు, ఇప్పుడు ఉమ్, చూస్తున్నాం. ఉమ్, నన్నే అడుగుతున్నారు, ఉమ్, మేము గయకు పోయి ఇచ్చామండి, తద్దినం పెట్టాలా? ఉమ్, కొత్త ఇల్లు కట్టా, తద్దినం పెట్టాలా? ఉమ్, పిచ్చివాడ, పెళ్ళిళ్ళు తద్దినం పెడతారా? ఉమ్, నాంది శ్రాద్ధం. ఉమ్, తల్లిదండ్రుల శ్రాద్ధాన్ని తప్పించుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాడు పుత్రుడు కాదు. ఉమ్, బతుకున్నంత వరకు మాట విను, చనిపోయి తద్దినం పెట్టు. ఉమ్, నీవు బతుకున్నంత లోపు, మరణించే లోపు ఉమ్, గయకు వెళ్ళి నాన్నకు అమ్మకు పిండదానం చెయ్యి. ఉమ్, ఈ 3 చేస్తేనే పుత్రుడవు, ఉమ్, లేకుంటే పుత్రుడు కాదు. ఉమ్, ప్రతిదినం తల్లిని తండ్రిని స్మరించు, సేవించు, దర్శించు, నమస్కరించు, చెప్పినట్టు విను, ఉమ్, బాధ కలిగించకు, వారికి అన్ని సేవలు చెయ్యి. ఉమ్, ఆశీర్వాదం పొందితే అన్నీ పొందుతావు. ఉమ్. శుభం. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. తల్లిదండ్రుల్ని ఏ విధంగా సేవించాలి, అసలు ఎవరు పుత్రులు, ఎవరిని అంటారు పుత్రులు అని, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇంకా ఇలాంటి ధర్మ సందేహాలు మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.